హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ మాతృదేవోభవ. కథ రచయిత్రి శ్రీ గోటేటి శాంతి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. స్వప్న, గుడ్ న్యూస్. నాకు 15 రోజులు లీవ్ శాంక్షన్ అయింది. మనం వచ్చే వారం తమిళనాడు, కేరళ వెళ్తున్నాం. హ్యాపీగా చెప్తున్న రవీంద్ర స్వప్న వైపు చూసి, అదేంటో అంత మంచి న్యూస్ చెప్తే ఎగిరి గంతులేస్తాం అనుకున్నాను. అలా పెట్టావేంటి మొహం అన్నాడు చిరాగ్గా. అది కాదండి, మీ అమ్మగారు మనల్ని చూడాలని ఉందని, ఒకసారి రమ్మని మీకు చెప్పమని ఇందాక ఫోన్ చేశారు. పాపం ఆవిడ మనల్ని చూసి ఏడాది అవుతుందిగా, బాధగా అంది స్వప్న. మళ్ళీ మొదలెట్టావా అత్తనామస్మరణ? పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత మనకి దొరక్క 15 రోజులు సెలవు దొరికింది. నేను ఇప్పుడే మా ఫ్రెండ్ రఘుకి ఫోన్ చేశాను, చెన్నైలో వారింట్లో దిగుతామని. అక్కడి నుండి మిగిలిన టిక్కెట్లన్నీ వాడు బుక్ చేస్తాడు మన ఇద్దరికిను. అమ్మ దగ్గరికి మళ్ళీ వెళ్దాంలే. నాకు అసలు పల్లెటూరు అంటేనే చిరాకు బాబు. ఒక్కరోజు కూడా ఉండలేను నేను అక్కడ. అమ్మేమో ఆ పొలాలు వదిలి రాదు, చిరాగ్గా అన్నాడు. పోనీ వెళ్ళేదారిలో నెల్లూరులో దిగి 2 రోజులు ఆవిడ దగ్గర ఉండేడితే? ఆపు, అలా కాదు. ఈసారి మనం డైరెక్ట్గా చెన్నై వెళ్తున్నాం. మా ఊరు ఇంకోసారి వెళ్దాం. నన్ను ఇసిగించుకో, చిరాగ్గా అన్నాడు. పోనీ ఆవిడనే ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని అందాం అంది స్వప్న. ఆ పని మాత్రం చెయ్యకు తల్లి, మనకి ప్రైవసీ ఉండదు. అది కాక వచ్చినప్పటి నుంచి పిల్లలు అంటూ గొడవ పెడుతుంది. ఇంకొక 2 ఏళ్ళు మనకు పిల్లలు వద్దు, తర్వాత ఎంజాయ్ చేయలేం అన్నాడు రవీంద్ర. సరేనంది స్వప్న ఇక ఎదురు చెప్పలేక. అన్నపూర్ణమ్మ గారికి రవీంద్ర ఒక్కడే కొడుకు. రామాపురంలో పొలాలున్నాయి. రవీంద్ర పుట్టిన కొన్ని నెలలకే భర్త చనిపోయాడు. ఆవిడ కొడుకును అన్నీ తనే అయి పెంచింది. కానీ ఆ ఊళ్ళో 5వ క్లాస్ వరకే ఉండటంతో 6వ క్లాస్ నుంచి నెల్లూరులో హాస్టల్లో ఉంచి చదివించింది. అతనికి మొదటి నుంచి ఆ పల్లెటూరు అంటే అంతగా గిట్టదు. సెలవుల్లో తప్పనిసరి అయి వెళ్ళేవాడు, కానీ అక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేక బోర్ కొట్టేది. ఎలాగో గడిపి వచ్చేసేవాడు. వేసవి సెలవులకి మేనత్త వాళ్ళ ఊరికో మేనమామ వాళ్ళ ఊరికో అమ్మని తీసుకుని వెళ్ళేవాడు. ఆవిడ మాత్రం 4 రోజులు ఉండి వెళ్ళిపోయేది. అతను మొదటి నుంచి చదువులో మంచి స్టూడెంట్ అవడంతో వెంటనే వైజాగ్లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం స్వప్నతో పెళ్ళయింది. పెళ్ళి, తిరుపతి వెళ్ళి రావడంతోనే అతని సెలవులన్నీ అయిపోయాయి. అమ్మయ్య, ట్రైన్ ఎక్కాం. ఇదిగో స్వప్న, ఈ సైడ్ లోయర్ బెర్త్ నాకు చాలా సరదా, అందుకనే నేను కావాలని తీసుకున్నాను. నీదేమో ఎదురు లోయర్ బెర్త్, సామాన్లు సర్దుతూ భార్యకి చెప్పాడు. స్వప్న, నా బెర్త్ మీద కూర్చుందాంరా, అన్నీ చూడొచ్చు అన్నాడు రవీంద్ర. రైలు కదిలింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతలో ఒక చంటిపాపను ఎత్తుకున్న అమ్మాయి, ఏమండి, మీరు ఏమనుకోకపోతే నాకు మీ సైడ్ లోయర్ బెర్త్ ఇవ్వగలరా? బాబుకు మోషన్స్, జ్వరమును. నాదేమో మిడిల్ బెర్త్. రాత్రి వీడితో కూర్చోవలసి వస్తే ఇబ్బంది అవుతుంది రిక్వెస్టింగ్గా అడిగింది ఆమె. అయ్యో, బాబుకు జ్వరమా? దాందేముంది, మీరు ఇక్కడ పడుకుందరు కానీ అంటూ తనని అడగకుండా మాట ఇచ్చేసిన స్వప్న మీద కొంచెం కోపం వచ్చేసింది రవీంద్రకి. ఇంతలో ఎదురుగా కూర్చున్న ఒక పెద్ద ఆవిడ, జ్వరంతో ఒక్కతివే బాబుతో ఎందుకు బయలుదేరావమ్మా అని అడిగింది. 10 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మా ఆయన తీసుకొచ్చి దింపెళ్ళారు. నేను ఇంకా 4 రోజులు ఉండే వెళ్దామని అనుకున్నాను. ఈలోగా మా వదిన వాళ్ళ అమ్మగారు పోయారని ఫోన్ వచ్చింది. దాంతో నాకు తత్కాల్లో టికెట్ కొన్నాడు మా అన్నయ్య. పొద్దుట వీడికి కొంచెం జ్వరంగా ఉంది. సాయంత్రం నుంచి మోషన్స్ కూడా. అన్నయ్య స్టేషన్కి వచ్చి ఎక్కించాడు. ఆయనేమో రేపు చెన్నైలో రిసీవ్ చేసుకుంటారు అంది దీనంగా. పర్వాలేదమ్మా, కంగారు పడుకో, మేమందరం ఉన్నాంగా. దాదాపు అందరూ హామీని ఇచ్చేశారు. రవీంద్ర కూడా అయిష్టంగానే ఆ బెర్త్ ఇచ్చాడు. తాను లేచి పిల్లాన్ని పక్కావిడ చేతికిచ్చి సామాన్లు సర్దుపోయింది. వాడు లేచి ఆవిడ మొహం చూసి ఏడుపు మొదలెట్టాడు. తల్లి వెంటనే వాడిని తను తీసుకుని రైలు జర్కకి పడిపోబోయింది. ఆ అమ్మాయిని వారించి అందరూ తలో చేయి వేసి సామాన్లు సర్దిపెట్టారు. బాబుని చోకొట్టి ఆ అమ్మాయి వెనక్కి వాలింది. ఇంతలో పక్క నుండి ఇంకో రైలు వెళ్తోంది. వెంటనే బాబు ఉలిక్కిపడి లేచి,
ఏడుపు మొదలెట్టాడు. ఆ అమ్మాయిని పెద్దావిడ, నీ పాలేనా అమ్మా, వేరేవేమైనా పడతావా? నేనే ఇస్తాను మొహమాట పడుతూ అంది ఆ అమ్మాయి. మంచిదమ్మా, మా కాలంలో బాటిల్ పాలు ఎరుగుదమా, మెచ్చుకుంది ఆమె. రాత్రి భోజనం సమయం అయింది. అందరూ బాక్సులు తీశారు. ఆ అమ్మాయిని అడిగారు. లేదండి, కంగారులో మర్చిపోయాను, ఒక్కరోజుకి పర్లేదులేండి. దోసలు పచ్చడి తెచ్చాను, తింటావా? పులిహోర తింటావా? నేను చపాతీ తెచ్చాను, ఇలా అందరూ ఆఫర్ చేశారు. వద్దండి, బాబుకు పాలు ఇస్తున్నాను కదా, వాడికి మోషన్స్ అవుతాయి. నేను ఇడ్లీ తెచ్చాను, తినొచ్చు అంది స్వప్న. రవీంద్ర భార్యను మెల్లగా అడిగాడు. పిల్లాడికి మోషన్స్ అయితే తల్లి ఎందుకు తినకూడదు? పిల్లలకు పాలిచ్చినంతకాలం తల్లి పథ్యం చేయాలి. చాలా పదార్థాలు తినరు. కొందరు పిల్లలు 3 ఏళ్ళు వచ్చే వరకు తల్లిపాలు తాగుతారు. అన్నాళ్ళు తల్లి జాగ్రత్తగా ఉండాల్సిందే, ఆచితూచి తినాల్సిందే. నేను 5 ఏళ్ళు వచ్చే వరకు తాగానట. రవీంద్ర తనలో తనే కొనుక్కున్నాడు. బాబు నిద్రపోయాక స్వప్న ఇడ్లీలు తినమని ఇచ్చింది. ఆ అమ్మాయి ఒక ఇడ్లీ తిని రెండో తినబోతుండగా పక్క రైలు కూతకి ఉలిక్కిపడి కెవ్వమన్నాడు బాబు. అంతే, ఆ అమ్మాయి రెండో ఇడ్లీ పక్కన పడేసి చేయి కడిగేసుకుని బాబుని ఎత్తుకుంది. అందరికీ చాలేసింది. రాత్రి అయింది. అందరూ నిద్రలోకి జారుకున్నారు. మిడిల్ బెర్త్ పైన పడుకుని ఆ అమ్మాయిని చూశాడు రవీంద్ర. తను బాబును భుజాన వేసుకుని జో కొడుతోంది. అతను అలా చూస్తూ నిద్రపోయాడు. ఇంతలో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగింది. వెంటనే పిల్లాడు లేచి ఏడుపు అందుకున్నాడు. రవీంద్రకి మెలకు వచ్చింది. ఆ అమ్మాయి ఇంకా బాబుని ఎత్తుకుని జో కొడుతూనే ఉంది. అయ్యో, మీరు నిద్రపోలేదు? అడిగాడు రవీంద్ర. లేదండి, వీడికి జ్వరంగా ఉంది, 2 మోషన్స్ కూడా అయ్యాయి, బాధగా చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఈలోగా స్వప్న కూడా లేచింది. నేను కాసేపు ఎత్తుకుంటానని తల్లి చేతిలోంచి పిల్లాడిని తీసుకుంది. బాబు మాత్రం తల్లిని విడిచి ఉండటం లేదు. ఈలోగా అమ్మాయి, కాసేపు బాబుని చూసుకోరా, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది. అవును, బాబు కోసం ఏం తినకుండా అంత పత్యం చేయాలా? ఆశ్చర్యపోతూ అడిగాడు. అయ్యో, కామెర్లు అలాంటివి వస్తే ఉప్పు నూనె కూడా 6 నెలలు మానేయాలంది స్వప్న. నాకు 2వ ఏట వచ్చాయట, వణుక్కున్నాడు. ఆ అమ్మాయి పిల్లాన్ని తీసుకుంది. మళ్ళీ అందరూ పడుకున్నారు. రవీంద్రకి నిద్ర పట్టింది. మధ్యలో 2-3 సార్లు లేచాడు. ఒకసారి ఆ అమ్మాయి బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని వెనక్కి వాలి కలత నిద్రపోతోంది. ఒక్కోసారి భుజాన్ని వేసుకుని అటు ఇటు తిప్పుతోంది. అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళటానికి బెర్త్ దిగాడు రవీంద్ర. తిరిగి వస్తూ గమనించాడు ఆమె ఏడుస్తోందని. మెల్లగా భార్యను లేపి విషయం చెప్పాడు. ఏమైందమ్మా అడిగింది స్వప్న. ఒళ్ళు కాలిపోతోంది, కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉండగా చెప్పింది. తడిబట్ట పెట్టి ఒళ్ళు తుడుద్దాం, కంగారు పడకని చెప్పి స్వప్న టిఫిన్ బాక్స్ ఖాళీ చేసి దాంట్లో నీళ్లు పోసి తన నాప్కిన్ తడిపి దాంతో చంటాడోళ్ళు తుడిచింది. రవీంద్ర ఆ బాక్స్ పట్టుకుని సహాయం చేశాడు. ఆ అమ్మాయి బాబును సముదాయిస్తోంది. నుదుటి మీద కూడా తడిబట్ట వేశారు. ఈ అల్లజడికి పక్క బెర్త్ మీద పడుకున్న ఆయన విసుక్కున్నాడు. ఏంటిది, తెల్లవార్లు మేము నిద్రపోనక్కర్లేదు? రవీంద్ర కోపం వచ్చేసింది. ఊరికే ఎవరు తెల్లార్లు కూర్చోరండి, పాపం ఈ బాబుకి జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. అంత జ్వరం ఉన్న పిల్లాడిని ఒక్కతి ఎందుకు తీసుకొచ్చిందో, మా అందరి నిద్రలో డిస్టర్బ్ అవుతున్నాయి, గొనుక్కున్నాడు. రవీంద్రకు కోపం వచ్చేదో అనబోతూ ఉంటే స్వప్న వారించింది. బాబుకి మందు వేస్తే పాలు మందు కూడా కక్కేసుకున్నాడు. ఆ కక్కు వాసన భరించలేకపోయాడు రవీంద్ర. స్వప్న కూడా ముక్కు కర్చీఫ్ అడ్డు పెట్టుకుని కాస్త దూరంగా నిలబడింది. ఆ అమ్మాయి మాత్రం కొంచెం కూడా విసుగు లేకుండా చంటాడు ఒళ్ళంతా శుభ్రం చేసి తన చీరంతా కూడా తుడుచుకుంది. బాబు పడుకున్నాడు. ఆ అమ్మాయి వీరిద్దరికీ థ్యాంక్స్ చెప్పింది. బెర్త్ మీద పడుకున్నాడు రవీంద్ర. అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో టీ కాఫీ అరుపులతో మెలకు వచ్చింది. స్వప్న ఆ అమ్మాయికి కాఫీ ఆఫర్ చేస్తే వద్దండి అంటూ మొహమాట పడింది. అలా కాదని ఇస్తే ఆ అమ్మాయి మెల్లగా తాగుతూ ఉంటే బాబు ఆ కప్పును చేతితో ఒక్క దెబ్బ కొట్టాడు. కింద పడిపోయింది. ఆ అమ్మాయి తాగనే లేదు. స్వప్నని ఎదుటి బెర్త్లో ఉన్న ఆవిడ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నారని. చెన్నై అన్నది స్వప్న. ఇంతలో బాబుకి కొంచెం తగ్గిందేమో, నిద్రపోతున్నాడు. ఆ అమ్మాయికి నిద్ర ముంచుకొస్తుంది. ట్రైన్ స్లో అవుతుంది.
ఏ స్టేషన్ వస్తుంది? టీటీని అడిగాడు రవీంద్ర. నెల్లూరు. స్వప్న, మన సామాన్లు తీసుకో దిగుదాం అన్నాడు రవీంద్ర. ఇది చెన్నై కాదు, నెల్లూరు అండి, గుర్తు చేసింది స్వప్న. తెలుసు, దిగుదాం అన్నాడు రవీంద్ర. ఎదుటి పెత్తావిడ, అదేమిటి, చెన్నై దాకా వస్తానన్నారుగా, ఇక్కడే దిగేస్తున్నారేంటి? ఆరా తీసింది. ఇది మా అత్తగారు ఊరు, 2 రోజులుండి చెన్నై వెళ్తాం ఆనందంగా చెప్పింది స్వప్న. దిగిన వెంటనే రామాపురానికి ఒక ట్యాక్సీ మాట్లాడాడు. అది బయలుదేరగానే చెన్నై ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరేయ్, ఈసారి రావటం లేదు, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసేయి, అమ్మతో ఓ 15 రోజులు గడిపి వెళ్ళిపోతామన్నాడు రవీంద్ర. అదేంటి అడిగింది స్వప్న. ఏం లేదు, ఆ 15 రోజుల్లో మన పొలం బేరం పెట్టో కౌలుకిచ్చో అమ్మను ఒప్పించి మనతో తీసుకెళ్దాం, తర్వాత ముగ్గురం కలిసి చెన్నై ట్రిప్కి వెళ్దాం హుషారుగా అన్నాడు రవీంద్ర. మరి మీ అమ్మగారికి మన దగ్గర తోచదంటారేమో. ఏముంది, ఏడాదిలో ఒక మనవడిని కని చేతికిద్దాం, ఇక తోచకపోవటానికి ఏముంటుంది చిలిపిగా అన్నాడు. ఏంటి మార్పు? ఆశ్చర్యపోయింది స్వప్న. ఏం లేదు, అమ్మను చూడాలనిపిస్తోంది ముక్తసరిగా అన్నాడు రవీంద్ర. నెల్లూరు అనేసరికి వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చుంటారు అనుకుంది స్వప్న. కానీ తన కనువిప్పు కారణమైన ఆ అమ్మాయిలోని అమ్మతనానికి మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నాడు రవీంద్ర. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.